అంతే తప్పించి మీకు కడుపు నిండా 100 ఇచ్చి ఖర్చు వెళ్ళి తినరా అంటే బిర్యానీ తిని పడుకుంటారు. కాబట్టి మీకు 100 ఇవ్వకూడదు, 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి సాంబార్ అన్నం తినరా, అప్పుడు మళ్ళీ ఆకలితో పనిచేస్తారు. అంతే వ్యాపారస్తుడి కోరికకి ఇవాళ ఇతను అంటున్నటువంటి చెప్పుకోవడం చేత కావట్లేదు, తెలుగు మీద సరిగ్గా నాలెడ్జ్ లేక గానీ జగన్ కి. పాయింట్ ఏంటంటే కల్ట్ అంటాడు చూడండి, పెత్తందారి వ్యవస్థకి పేదోడి వ్యవస్థ. పేదోడికి పేదోడి లాగానే ఉంచి మధ్యలో రంజాన్ తోఫా ఇచ్చాం, సంక్రాంతి. అరే పండక్కి బియ్యం కూడా దిక్కులేక ప్రభుత్వం ఇచ్చే బెచ్చం మీద బ్రతకాలంటే అది స్వాభిమానం అవుతుందా, స్వావలంబన అవుతుందా? ఏడాది 10,000 ఇచ్చి నువ్వు కొనుక్కోపోరా అంటే ఇదేమో దుర్మార్గం, అదేమో సన్మార్గం. ఆయన ఆలోచన ఏంటంటే పెత్తందారీ వ్యవస్థకు అనుగుణంగా పేదవాడు పేదవాడిగానే ఉండాలి, మధ్యతరగతి వాడిగానే ఉండాలి, ధనికుడుగానే ఉండాలి, ధనికుడు డబ్బులు సంపాదించి ట్యాక్స్ కడతా ఉండాలి, ఆ ట్యాక్సులతో ప్రభుత్వాలకు సంబంధించిన యాక్టివిటీ నడుస్తుండాలి, పేదోడు ఆ ధనికుడికి పనిచేసి పెట్టేటటువంటి బంట్రోతుగానే ఉండాలా, మధ్యతరగతోడు తిట్టుకుంటా కూర్చోవాలి. ఆ తిట్టుకుంటున్నప్పుడు వాడి స్కూల్కి నారాయణ చైతన్య వాళ్ళని పెట్టించాం కాబట్టి ఆ స్కూల్ ఏర్పాటు చేయించినటువంటి ఘనమైన వ్యక్తిని ఈయనకి సెల్యూట్ కొట్టాలి తప్పించి ఆ ఫీజులు తగలేసే స్థితికి తెచ్చారని చెప్పి బాధపడకూడదు. ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.